ఒకవేళ మీరు రన్ చేసే గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ నుండి స్పామ్ లీడ్స్ ఎక్కువ వస్తున్నాయనుకో, ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆప్షన్ కోసం మీరు క్యాంపెయిన్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ నెట్వర్క్స్ లోపల మనకి 2 ఆప్షన్లు చూపిస్తాయి. సెర్చ్ నెట్వర్క్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే నెట్వర్క్ అని ఉంటుంది. సెర్చ్ నెట్వర్క్స్ ఏంటంటే గూగుల్లో కాకుండా గూగుల్ యొక్క పార్ట్నర్స్ ఉంటారు కొందరు, అంటే ask.com లాంటి సైట్స్ ఉంటాయి. అలాంటి సైట్స్లలో మీ యాడ్ చూపించాలా వద్దా. జనరల్గా ఆ సైట్స్ నుండి వచ్చే ట్రాఫిక్ అనేది, మనకు యాడ్స్కి వచ్చే ట్రాఫిక్ అనేది చాలా స్పామీ ఉంటుంది, కాబట్టి అది ఖచ్చితంగా డిసేబుల్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే నెట్వర్క్. ఈ డిస్ప్లే నెట్వర్క్ ఏంటంటే మీరు జనరల్గా వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తూ ఉంటారు కదా, బ్రౌజ్ చేసినప్పుడు బ్యానర్ యాడ్స్ కనిపిస్తాయి కదా, అలాంటి ప్లేసెస్లో మీ యాడ్ అనేది చూపిస్తుంది. సో జనరల్గా అక్కడ నుండి వచ్చే ట్రాఫిక్ కూడా మనకి చాలా స్పామ్ ఉంటుంది, కాబట్టి మీరు ఈ ఆప్షన్ కూడా డీసెలెక్ట్ చేసుకోండి. సో ఈ 2 ఆప్షన్ డీసెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ బడ్జెట్ అనేది ఇంకా మోస్ట్లీ ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది ఇంకా యాడ్స్కి. సో ఆబ్వియస్గా గూగుల్ నుండి వచ్చే ట్రాఫిక్ అనేది కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది, కాబట్టి మీ యొక్క లీడ్ క్వాలిటీ కానీ మీకు వచ్చే స్పామ్ లీడ్స్ ఆగిపోతాయి, ఇంకా లీడ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.